రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ది రాజాసాబ్ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికీ రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు హను రాఘుపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కే స్పిరిట్ టీంతో కలవనున్నాడు. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చాడట. ఈ చిత్రాల తర్వాత ఆయన కల్కి 2, సలార్ 2 చిత్రాల్లో నటించాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే మరో 2-3 ఏళ్ల వరకు ప్రభాస్ డేట్స్ ఖాళీగా కనిపించడం లేదు. మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం సినిమాల్లో బిజీ తగ్గగానే మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెబుతుండగా, ప్రభాస్ మాత్రం పెళ్లి ఆలోచన లేకుండా సినిమాలో జీవితం అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. చేతులు ఇన్ని సినిమాలు ఉండగా ప్రభాస్ మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. తమ హీరో కొత్త చిత్రానికి ఒప్పందం చేసుకోవడం వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కి సంతోషం కలిగిస్తున్న డైరెక్టర్ పేరు తెలియగానే షాక్ కి గురవుతున్నారు. జిల్లు, రాధేశ్యామ్ చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను చూపించిన రాధాకృష్ణతో తాజా ప్రాజెక్టుకి ప్రభాస్ పచ్చజెండా ఊపాడట. రాధాకృష్ణలో మంచి టాలెంట్ ఉంది. మేకింగ్ కూడా మిగతా డైరెక్టర్స్ కంటే భిన్నంగా అట్రాక్టివ్ గా ఉంటుంది. కానీ ఆయన డైరెక్ట్ చేసిన 2 మూవీస్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. గోపీచంద్ తీసిన జిల్ కాస్త పర్వాలేదనిపించిన ప్రభాస్ అండ్ పూజా హెగ్డే జంటగానే తెరకెక్కించిన రాధేశ్యామ్ డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ ఉన్న కథ, స్క్రీన్ ప్లే బలహీనత కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. అసలు ఈ సినిమా ప్రభాస్ ఎందుకు తీసుకున్నాడు అని బాధపడని ఫ్యాన్ లేడనే చెప్పాలి. సినిమాలో కనీసం ఒక్క యాక్షన్ సీన్ కూడా పెట్టకపోవడం వారికి చిర్రెత్తుకొచ్చింది. ప్రభాస్ కటౌట్కి ఇలాంటి చెత్త కంటెంట్ తో సినిమా తీస్తావా అని రాధాకృష్ణని ప్రేక్షకులు ఏగి పారేశారు. ఈ దెబ్బతో ఆయన కొన్నాళ్ల పాటు కనిపించడం మానేశాడు. అయితే ఓటమి నుంచి వచ్చిన కసితో అద్భుతమైన కథ రాసుకున్న రాధాకృష్ణ ఇటీవల ప్రభాస్ ని కలిసి స్టోరీ వినిపించాడని, అది విన్నాక కలిసి పనిచేద్దామని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. నీ రేంజ్ ఏంటి, నీ కటౌట్ ఏంటి, రాధాకృష్ణతో మళ్ళీ సినిమా చేయడం అవసరమా అన్నా అని ప్రభాస్ ని నిలదీస్తున్నారు. డైరెక్టర్లని గుడ్డిగా నమ్మి చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చాలవా, మళ్ళీ రాడ్ డైరెక్టర్ తో సినిమాలు చేయకన్నా అని వేడుకుంటున్నారు. అయితే అసలు ఈ వార్త నిజమో కాదో తెలియకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుండడంతో ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అండ్ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ చేయండి. మరియు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.